ఓకే. ప్రభునామన కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి. అందరికీ ప్రజల మీ మధ్యకు వచ్చి వాక్యం పంచుకోవడం మరి ఇదే మొదటిసారి. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రభుని మరి యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధాన దినమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధించడానికి మనందరం కూడుకొని వచ్చాం. ప్రభుని మనం ఆరాధించడానికంటే ముందుగా మనం కొన్ని మాటలు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి గమనిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం మనము అందరం కలిసి చదువుకుందాం. రోమా 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. మళ్ళొకసారి చదువుకుందాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ప్రభు యొక్క సహాయం కోసము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల ప్రభువా, మహోన్నతుడైన దేవ, జీవాధిపతి, మరణమును జయించి తిరిగి లేచిన సజీవుడైన దేవా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. నా తండ్రి, మరణంలో బంధింపబడిన మమ్మల్ని ప్రభు విడిపించడానికి నా ప్రభా మీరు చేసిన తండ్రి నా గొప్ప కార్యములు బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నా. నా తండ్రి, నా ప్రభా నిస్సహాయతలో ఉన్న మమ్మల్ని ప్రభు నా తండ్రి నేను దర్శించి మీరు అనుగ్రహించిన ఎంతో గొప్ప అమూల్యమైన రక్షణ బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నా. తండ్రి నేను మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి నా తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి నా తండ్రి ఈ సమయంలో కూడుకొని ఉండగా తను మా మధ్య ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పాటల ద్వారా ఆయన మిమ్మల్ని స్తుతించుటకు మాకు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడుతారండి. బలహీనుడు ప్రభా, అయోగ్యులను తండ్రి నన్ను మీకు అసలు చాటున మరుగుపరుచుకోమని వేడుకొంచున్నా. తండ్రి మీకు రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నా, కడిగి శుద్ధీకరించమని వేడుకొంచున్నా. ప్రభా మీకు ఆత్మతో నింపి మీకు నా మహిమార్థమే వాడుకోమని వేడుకొంచున్నా. మీకు వాక్య పెరుగులో మీ అందరం ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థమైన హృదయంతో ప్రభావం ఆరించుటకు మీ కృపను కనికరము తండ్రి మా పట్ల విస్తరింప చేయమని యేసుక్రీస్తు ఘనమైన నా పేరు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యాన్ని మళ్ళీ మరొకసారి నేను చదువుతున్నాను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఈరోజు ప్రపంచమంతటా యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన దినము, అనగా మరణమును జయించి సజీవుడై లేచిన దినముగా మరొక గొప్ప పండుగగా జరుపుకుంటున్నారు. క్రైస్తవులందరికీ చాలా సంతోషకరమైన రోజు. పోయిన శుక్రవారాన్ని ఏమంటారు? గుడ్ ఫ్రైడే, అంటే మంచి శుక్రవారం. ఎందుకని అది మంచి శుక్రవారంగా ఉంది అని అంటే, పాపంలో ఉన్న మానవుని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మానవుని యొక్క పాపములను ఆయన మీద వేసుకొని ఆయన మనకు బదులు శిక్షను అనుభవించి శిలువ మరణాన్ని పొందిన రోజు. తద్వారా మనకు పాపముల నుంచి విడుదల కలిగింది. గొప్ప రక్షణ మార్గం అనేది ఏర్పరచబడింది. అందుకని మనము యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మరణించిన రోజును మంచి శుక్రవారంగా మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు మరి యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన రోజు. ప్రపంచంలో అందరికీ 2 రోజులు ఉంటాయి, కానీ యేసుక్రీస్తు ప్రభుకి ఎన్ని రోజులు ఉన్నాయి? 3 రోజులు ఉన్నాయి. ఒకటి ఏంటి చెప్పండి? పుట్టినరోజు. రెండోది మరణించిన రోజు.
యేసుక్రీస్తు ప్రభుకి అయితే తిరిగి లేచిన రోజుగా ఉంది. ఎవరికి తిరిగి లేచిన రోజు జరుపుకోవట్లేదు కదా. ఎవరు చెప్పుకుంటారు సాయిబాబా తిరిగి లేచారని చెప్పుకుంటారు, కానీ తిరిగి లేచారని వాళ్ళ రుజువులతో జరుపుకోలేరు. యేసుక్రీస్తు ప్రభు లేచడానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు మరణమును జయించి తిరిగి లేచాడు. నిజంగా అది చాలా గొప్ప విషయం. యేసుక్రీస్తు ప్రభు అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో ఉంది, మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము అని అక్కడ రాయబడి ఉంది. 24వ వచనంలో, అపోస్తల కార్యం 2:24లో, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. చూసారా, ఆయనను మరణము బంధించి ఉంచుట అసాధ్యము. ఆయన మరణమునకు అతీతుడు అయినప్పటికీ కూడా మరణము అనుభవించాడు. మరణము వాస్తవానికి ఆయనను సమీపించలేదు, అయితే మరణము ఆయనను సమీపించింది. అయితే మరణము ఆయన పట్టుకొని అలా ఉండలేకపోయింది. ప్రభువును మరణము బంధించేలా ఉంచలేకపోయింది. అది అసాధ్యం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఆయన మరణమును జయించి సజీవుడై తిరిగి లేచాడు. ప్రపంచంలో ఎక్కడ కని విని ఎరుగని గొప్ప కార్యము ప్రభు అయిన యేసుక్రీస్తులో మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన ఎందుకు మరణించాడనే విషయాన్ని మనం ఇక్కడ చదువుకున్నాం. తర్వాత ఆయన ఎందుకు తిరిగి లేచాడు అనే విషయాన్ని కూడా మనము అదే వచనంలో చూసాం. రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో ఏముందంటే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడ్డకై లేపబడెను. ఆయన ఎందుకు అప్పగింపబడ్డాడు? ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డారు. దేనికి అప్పగింపబడ్డారు అంటే మరణమునకు అప్పగింపబడ్డారు. అది మనము గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం చెప్పుకున్నాం. ఆయన మన కొరకు మన యొక్క పాపుల నిమిత్తము ఆయన శిలువ మరణాన్ని అనుభవించాడు. ఎన్నో వేదనలు బాధలను ఆయన మన కొరకు అనుభవించారు. నిజంగా ఎంతో గొప్ప ప్రేమ ఉంటే తప్ప శిలువ మరణాన్ని అనుభవించడం అనేది ఎవరి వల్ల కాదు. రోమా సైనికులు, రోమా అధికారులు బాగా కఠినమైన శిక్ష ఏదని వెతికి 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 కనిపెట్టిన గొప్ప శిక్ష ఏంటి చెప్పండి? శిలువ. చాలా కఠినమైన శిక్ష. ఇక మనం వాస్తవానికి ఎంతగా వివరించినా కానీ యేసు ప్రభు పొందిన బాధలను మనము మన జ్ఞానంతో వివరించలేం. కొన్ని అలా చెప్పుకుంటాం, ఆయన నిందించారని, హింసించారని, ముఖం మీద ఉమ్మివేశారని, కొట్టారని, కొరడాలతో కొట్టారని, ముళ్ళ కిరీటము, తర్వాత మేకులని, ఇట్లా చెప్పుకుంటూ పోతాం. కానీ వాస్తవానికి ఆ యొక్క బాధ వర్ణాతీతం. యేసుక్రీస్తు ప్రభు నిజంగా ఆయన ఆ శ్రమలకు ఎదురు వెళ్ళాడు. కొడుతుంటే ఆయన నాకు వద్దు అన్నట్లుగా కూలబడిపోవాల. దెబ్బలకే ఆయన ఏం చేశాడంటే తన శరీరాన్ని అప్పగించాడు. కొట్టండి కొట్టండి. ఎందుకు కొట్టాలి? ఎందుకు కొట్టాలంటే పడాలి, ఆ దెబ్బలు పడాలి కాబట్టి కొట్టాలి. ఆయన అవి నాకు పడవలసిన దెబ్బలే, నన్ను కొట్టాలి అని చెప్పేసి ప్రభు కొట్టొద్దు అని చెప్పేసి ఆయన మనసులో కూడా లేదు. మనసులో నన్ను కొట్టకుండా ఉంటే బాగుండు, ఈ దెబ్బలు తగ్గితే బాగుండు అని కూడా అనుకోలేదు. నన్ను కొట్టాలి. ఎందుకనంటే ఎన్ని ఉన్నాయో మనుషుల యొక్క ఆ పాపముల యొక్క శిక్ష ఎంత ఉందో అంత నా మీద పడాలి అని ఇక మనస్ఫూర్తిగా కోరుకొని తన శరీరాన్ని యేసుక్రీస్తు ప్రభు అప్పగించాడు. తండ్రి కూడా, పరలోకముందున్న తండ్రి కూడా ఏం చేశాడు అనంటే తన కుమారుని విషయంలో ఆయన పక్షపాతము చూపక నిజంగా మన యొక్క శిక్ష ఆయన మీద విధించాడు, మన యొక్క దోష శిక్ష. సరే, ఇక్కడికి మళ్ళీ వద్దాం. ఇక్కడ పైన రోమపత్రిక 4వ అధ్యాయము ఇక్కడ మనం చదువుకున్న వాక్యమునకు పైగా కొన్ని విషయాలు మనం చూస్తాం. అక్కడ అబ్రహాము గురించి చూస్తాం. ఇక్కడ మనము ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే
మరి యేసుక్రీస్తు ప్రభు మరి మరణించాడు, సజీవుడై తిరిగి లేచాడు. సజీవుడై తిరిగి లేచడం వల్ల మనకు కలిగిన మరి ఉపయోగం ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం అబ్రహాము గురించి. అబ్రహాము వాస్తవానికి ఆయన ఒక కొరతను కలిగి ఉన్నాడు. ఏం కొరతను? తనకు ఎవరు లేరు చెప్పండి? ధనం ఉంది కానీ, పరివారం ఉన్నారు కానీ ఎవరు లేరు? కొడుకు లేడు. అవునా? మనకి సంతానం లేదు కాబట్టి ఆయనకు ఒక బాధ ఉంది, కడుపులో తీరని వేదన ఉంది. నిజంగా ఆ బాధతో ఆయన కుమిలిపోతున్నాడు. ఆయన వేదనతో ఉన్నాడు. ఎవరో తీర్చలేరు, ఎవరో ఆ కొరతను తీర్చలేని పరిస్థితులు అతను మనీది పెట్టుకుని ఉండగా నిజంగా దేవుడు అతన్ని దర్శించి ధైర్యపరుస్తున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అక్కడ మనం గమనించినట్లయితే నీ సంతానము ఆకాశంలో నక్షత్రాల వలె అవుతుంది, సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె నీ సంతానము విస్తరిస్తుందని చెప్పేసి ప్రభు వాగ్దానం చేశాడు. ఈ యొక్క స్టోరీ మొత్తం మనకు తెలుసు. ఆదికాండంలో 12వ అధ్యాయం నుంచి అది మరి అబ్రహామును ప్రభు దర్శించడం, అట్లా మరి 15, 17వ అధ్యాయాల్లో ప్రభు మరి అతనితో మాట్లాడడం, ఇవన్నీ విషయాలు మనకు తెలుసు. అయితే అతనికి ఒక గొప్ప వాగ్దానం దొరికింది, అబ్రహాముకు గొప్ప ఆధారం దొరికింది. ఇప్పుడు అబ్రహాం పరిస్థితి ఎలా ఉందనేది మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూద్దాం. 19వ వచనంలో మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రామారమి 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికే తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును కానీ. సరే, ఇక్కడ మనం గమనిస్తాం అతనికి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 100 సంవత్సరాలు వచ్చాయి. మరి శారాకు ఒక 10 సంవత్సరాలు తక్కువ అంట, ఏమికి 100 సంవత్సరాలు 90 సంవత్సరంలో. ఈ విధంగా వాళ్ళిద్దరూ కూడా వృద్ధులే. వారికి నిజంగా ఏమో మరి అబ్రహాము కంటే శారాకు గర్భం ముందే ఉడికిపోతుంది. వారికి సంతానం కలిగే అవకాశం అనేది లేదు. అబ్రహాము శరీరం కూడా ఏమైంది అంటే ఇక్కడ చూడండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైపోయింది. 100 ఏళ్ళు గడిచిపోయాయి, అతని శరీరము మృతతుల్యమైపోయింది. అంటే అతనిలో జీవం అనేది రావడానికి అవకాశము లేదు. అతని శరీరము ఇంకొక వ్యక్తికి జన్మనివ్వడానికి అవకాశము లేదు. అతని శరీరము ఏమాత్రం కూడా సంతానమునకు ఉపయోగపడదు. అతని శరీరము చనిపోయింది, మృతమైపోయింది. నిజంగా ఏ లోకంలో ఏ ఒక్క వ్యక్తి కూడా నాకు మళ్ళీ పిల్లలు పుడతారు అనే విషయాన్ని నమ్మలేరు. వాస్తవానికి ఎందుకని నమ్మలేరు అంటే సాధ్యం కాదు కాబట్టి, పిల్లలు పుట్టరు కాబట్టి ఎవరు కూడా దాన్ని నమ్మరు. అది ఎవరికి సాధ్యం కాదు. ఈ లోకంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ వయసులో పిల్లలు జన్మించరు. ఇది వాస్తవానికి ఒక అసాధ్యమైన ప్రక్రియ. ఇక్కడ శారా కూడా మరి తన శరీరం కూడా మృతతుల్యం అయిపోయింది. నిజంగా వాళ్ళు ఇంకో మాటలు చెప్పాలంటే మృతులయ్యారు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా చెప్పండి? మృతులైపోయారు, చనిపోయిన స్థితిలో ఉన్నారు. అంటే దేని విషయంలో చెప్పండి? పిల్లల విషయంలో, సంతానం విషయంలో వాళ్ళు వాస్తవానికి మృతులే. అయితే అక్కడ ఏం జరిగింది మనకు తెలుసు. అబ్రహాము శారాలకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడి పేరు ఏంటి చెప్పండి? పిల్లలు, చిన్నపిల్లలు చెప్పండి. అబ్రహాము శారా పిల్లలు కుమారుడి పేరు చెప్పండి? ఇస్సాకు. వెరీ గుడ్. అబ్రహాము మరి శారాకి దంపతులకు కలిగిన కుమారుడు ఇస్సాకు. నిజంగా చాలా సంతోషం వేసింది, చాలా ఆనందం వేసింది. నిజంగా గొప్ప సంతోషకరమైన ఆనందకరమైన వాతావరణము ఆ కుటుంబంలో మరి కలిగింది. నిజంగా అలా ఎలా కలిగింది, ఏంటి జరిగింది చెప్పండి ఒకసారి. అంటే ఇప్పుడు మృతతుల్యమైన వారి శరీరంలో నుంచి ఒక కుమారుడు జన్మించాడు. ఇది ఎలా సాధ్యమైంది అంటే తనలో ఉన్న కొంచెం శక్తి మిగిలిందా అంటే మిగలేదు. దాని ఏమన్నా టెక్నిక్స్ మనం ఇప్పుడు ఈ రోజులలో ఉపయోగించినట్లుగా సైన్స్ అనే టెక్నాలజీ ఏమైనా ఉపయోగించే ఉన్న పిల్లలు వారికి కలిగిందా అంటే వారికి ఏమి కలదు. వారికి జ్ఞానం పనిచేయలేదు, వారిలో ఉన్న ఏ శక్తి లేదు, తర్వాత వారికి ఉన్న ధనం కూడా ఉపయోగపడలేదు. ఏ విధంగా కూడా వారికి పిల్లలను ఇవ్వలేకపోయింది, సంతానాన్ని ఇవ్వలేకపోయింది. మరి ఎలా
వాళ్ళు ఆ విధంగా సంతానాన్ని పొందుకున్నారు. ఎలా వారు మరి తమకు ఒక కుమారుడిని కలిగి ఉన్నారు అని అంటే ఇక్కడ దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవుడు వారికి ఒక వాగ్దానమును అనుగ్రహించాడు. ఆ వాగ్దానాన్ని ఏం చేశారు చెప్పండి? వాళ్ళు నమ్మారు. నిజంగా అక్కడ మనం గమనించినట్లయితే 17వ వచనం చూస్తాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడును నైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతుని అని వ్రాయబడినది. ఇక్కడ మనం గమనించినట్లయితే నిజంగా అతనిలో ఉన్న విశ్వాసమును బట్టి, అతనిలో ఉన్న ఆ యొక్క అకుంఠితమైన విశ్వాసమును నమ్మకము బట్టి నిజంగా దేవుడు ఏం చేశాడంటే అతన్ని అనేక జనములకు తండ్రిగా నియమించాడు. నిజంగా అతనికి ఇచ్చిన వాగ్దానము అనేది వాస్తవానికి తనకు సంబంధించింది కాదు. నిజంగా అబ్రహాము కానీ శారా కానీ దమ్మును నమ్ముకోకుండా ఎవరు నమ్మారు చెప్పండి? దేవుని నమ్మారు. సజీవుడైన దేవుని నమ్మారు. శక్తిమంతుడైన దేవుని నమ్మారు. దేవుని గురించి అక్కడ కొన్ని మాటలు మనం గమనించినట్లయితే చూడండి ఒకసారి. ఆదికాండము 15వ అధ్యాయము, ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అది చూసారా, ఇక్కడ దేవుడు తనకు వాగ్దానం చేశాడు. నీ యొక్క బహుమానము అత్యధికమగును అని చెప్పేసి చెబుతూ వచ్చాడు. ఇక తర్వాత వచనాల్లో గమనిస్తే అతను ఇంకా తన బాధను వెళ్ళబోస్తూ, నాకు సంతానము లేదు, నేను ఏది కలిగి ఉన్నప్పటికీ ఏమి ఉపయోగము, నాకు ధనమున్నా, నా కింద పనివారున్నా, ఎంత గొప్ప ఆస్తిపాస్తులున్నా నాకెవరు లేరు, సంతానము లేదు అని చెప్పేసి బాధపడుతుండగా దేవుడు ఏం చేస్తున్నాడంటే 4వ వచనంలో యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. ఆయన వచ్చి చదువుకుందాం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అది ఇక్కడ మనం గమనిస్తున్నాం. మనం ఇందా చదువుకున్నాం రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడ్డకై లేపబడినని. అంటే మనము నీతిమంతులుగా తీర్చబడ్డానికే ఆయన లేపబడ్డాడు అనే విషయాన్ని గమనించుకున్నాం. అంటే ఆయన లేపబడ్డానికి తర్వాత మనము నీతిమంతులుగా తీర్చబడ్డానికి మధ్య సంబంధం ఏంటి అనేది మనకు గమనిస్తున్నాం. ఇక్కడ నీతి అనే మాట వచ్చింది. అబ్రహాం విషయంలో నీతి అనే మాట వచ్చింది. ఇక్కడ మరి వాస్తవానికి నీతిమంతుడు అబ్రహాము నిజంగా ఎంతగా నమ్మాడు అని అంటే ఆ నమ్మకానికి ఆస్పదం అంతకుముందు లేదు. అంతకుముందు అలా జరిగిన సంఘటనలు లేవు. నిజంగా దేవుని మాటను మాత్రమే నమ్మాడు. దేవుణ్ణి నిజంగా సూచన కూడా అడగలేదు. ఇలా చేస్తే నువ్వు చెప్పిన మాట నమ్ముతానని, ఇలా చేస్తే అలా చేస్తే అని చెప్పేసి కొన్ని సూచనలు పెట్టుకొని, ఆనాడు ఒకసారి గిద్యోనిగిన సూచనలు పెట్టుకొని ఆయన మాటను నమ్మినట్లుగా అబ్రహాము నమ్మలేదు. నిజంగా అబ్రహాములో ఉన్న విశ్వాసం అనేది నిజంగా ఎంతో గొప్ప విశ్వాసము. నిజంగా అతను మరి దేవుడు అతనికి ప్రారంభంలో వాగ్దానం చేసినప్పుడు అతని యొక్క వయసు ఎంత చెప్పండి? 75 సంవత్సరములు. తర్వాత అతనికి కుమారుడు కలిగే సమయానికి అతనికి 100 సంవత్సరాలు మరి వచ్చాయి. దాదాపుగా మరి 25 సంవత్సరములు అతనికి గడిచిపోయాయి. అయినప్పటికీ కూడా అతను ఏం చేశాడు అంటే తనకు అప్పటికి
మరి సంతానం కలిగే అవకాశం లేనప్పటికీ కూడా అతను ఏం చేశాడంటే తనను నమ్ముకొనకుండా ఎవరు నమ్మాడు చెప్పండి? దేవుని నమ్మాడు. ఇది మనం చూస్తున్నాం. తనను నమ్ముకొనకుండా, తన ఆస్తిని నమ్ముకొనకుండా, తన యొక్క మరి జ్ఞానాన్ని నమ్ముకొనకుండా, తన దగ్గర ఉన్న వ్యక్తులను బంధువులను నమ్ముకొనకుండా, ఎవరిని నమ్ముకోకుండా ఎవరిని నమ్మాడు చెప్పండి? దేవుని నమ్మాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అది అతనికి నీతిగా ఎంచను. అదే నీతి అంటే నిజంగా దేవుని విషయంలో మన వల్ల మనకు అసాధ్యమైన వాటి విషయంలో దేవుని మీద పూర్తిగా ఆధారపడి ఆయన మీద విశ్వాసం ఉంచడమే నీతి. గమనించారా? ఇది నీతి అన్నమాట. అది నిజంగా మరి అబ్రహాము మృతతుల్యమైన తన శరీరంలో నుంచి కుమారుడు కలుగుతాడని దేవుడు చెప్పిన మాటను నమ్మి ఏం చేశాడు చెప్పండి? విశ్వాసం ఉంచాడు. దేవుడు చెప్పినట్లుగా నిజంగా అతనికి కుమారుడు జన్మించాడు. నిజంగా అతనికి నిజంగా గొప్ప కార్యం జరిగింది. గొప్ప కార్యం జరిగింది. ఇప్పుడు చూడండి, అబ్రహాముగా మార్చబడ్డాడు. అబ్రాహాము అంటే ఉన్నతమైన తండ్రి అని అర్థం. అబ్రహాము అని అంటే అనేక జనములకు తండ్రి. ఉన్నతమైన ఒక తండ్రి ఎలా అయిపోయాడు చెప్పండి? అనేక జనములకు తండ్రిగా చేయబడ్డాడు. నిజంగా విశ్వాసులందరికీ తండ్రి, ఫాదర్ ఆఫ్ బిలీవర్స్ కదా, విశ్వాసులందరికీ తండ్రి అయ్యాడు. నిజంగా అప్పుడే కాదు, మన పిల్లల పిల్లల విశ్వాసంను కూడా మూలపురుషుడు ఎవరు చెప్పండి? అబ్రహాము. నిజంగా దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. నిజంగా మరి అబ్రహాము గురించే నేడు మనం చెప్పుకుంటూ ఉన్నాం. నిజంగా అబ్రహాములో కలిగిన కార్యం అనేది కేవలం అబ్రహాము గురించి చెప్పుకొని ఒక కథలాగా చెప్పుకోవడానికి కాదు మనము ఈనాడు చేసేది. నిజంగా అబ్రహాములో జరిగిన కార్యం అనేది అంటే ఏం జరిగిందంటే, మృతతుల్యమైన అతని శరీరంలో నుండి ఒక జీవం వచ్చినట్లుగా మనకు కూడా ఒక కార్యం అనేది, ఒక అద్భుతం అనేది జరిగింది. అందుకనే మన జీవితంలో జరిగిన ఆ అద్భుతమును బట్టే మనము నేటి దినాన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. చూడండి ఒకసారి రోమపత్రిక 4వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుకుందాం. రోమపత్రిక 4వ అధ్యాయము 21వ వచనం నుంచి. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థులని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. 22, 23 కూడా. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వారి యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడి ఉన్నది. చూసారా? ఇప్పుడు అబ్రహాము గురించి చెప్పుకొని మనం దేవుని ఆరాధించడానికి కాదు కానీ మనల్ని బట్టి దేవుని ఆరాధించడానికి వచ్చాం. మనలో ఇక్కడ కూర్చున్న వారందరిలో ప్రభు మరి కార్యం చేశాడు. అవునా? ఎంతోమందిని ప్రభు రక్షించుకున్నాడు. ఇక్కడ కూర్చున్న వారిలో రక్షింపబడిన వారు ఉన్నారు, రక్షింపబడి బాధను తీసుకున్న వారు ఉన్నారు, రక్షణ లేని వారు ఉన్నారు. రక్షణ లేకపోయినప్పటికీ కూడా దేవుడు మన పట్ల చేసిన కార్యమును బట్టి మనం ఎక్కడికి వచ్చామంటే దేవుని మందిరంలోకి వచ్చాం. దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని మాటలు వినగలిగే గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజంగా దేవునికి ఉద్దేశం లేకుండా మనం మందిరంలోకి రాము. దేవుని యొక్క కనికరం లేకుండా, దయ లేకుండా మనం దేవుని మాటలు మనము వినలేము. చూసారా? దుష్టుడైన అపవాది మనల్ని ఏం చేస్తాడంటే దేవుని మాటలు వినకుండా చేస్తాడు. అవునా? దేవుని మాటలు వినకుండా ఇంటి దగ్గర ఏదో ఒక పని పెట్టి ఏదో ఒక సమస్యను సృష్టించి దేవుని మందిరానికి రాకుండా చేస్తాడు. నిజంగా దేవుని మందిరానికి వచ్చామంటే దేవుడు మన జీవితంలో మేలు చేశాడు కాబట్టి, దేవుడు మన పట్ల కనికరము కృపను కలిగి ఉన్నాడు కాబట్టి మనం ఎక్కడికి వచ్చాం చెప్పండి? దేవుని మందిరానికి వచ్చాం. ఇప్పుడు మరి దేవుని మందిరానికి వచ్చిన వారిలో కొంతమంది రక్షింపబడి ఉన్నారు. ఎలా రక్షింపబడ్డారు? మనకి ఇక గొప్ప రక్షణ ఎలా వచ్చింది అంటే
చూడండి, ఆనాడు అబ్రహాము వలె మన పరిస్థితి కూడా ఉంది. మనం ఎలా ఉన్నామంటే వాస్తవానికి మనకు తెలిసిన వాక్యమే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. చూసారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మన పరిస్థితి కూడా అంతే ఉంది. ఆనాడు అబ్రహాము ఏ విధంగా తన శరీరము మృతతుల్యమైపోయిందో, మృతతుల్యమైన తన శరీరమును తను నమ్ముకోకుండా దేవుని ఏ విధంగా అయితే విశ్వసించినాడో, తద్వారా అతను ఏ విధంగా బ్రతికింపబడ్డాడో, మనం కూడా మన అపరాధముల నిమిత్తము మన పాపల నిమిత్తం మనం ఎలా ఉన్నాం చెప్పండి? మృతులమయ్యా. నిజంగా మనుషులు తెలియక, ఎంతోమంది తెలియక మేము మంచిగా ఉన్నాం, మేము ఆరోగ్యంగా ఉన్నాం, మేము ధనాన్ని కలిగి ఉన్నాం, మాకు చదువు ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటూ తమ ఆస్తిని బట్టి, దాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, అధికారాన్ని బట్టి అతిశయిస్తారు. కానీ వాస్తవానికి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏంటంటే, మనుషులు పాపములను బట్టి, అపరాధములను బట్టి ఏ స్థితిలో ఉన్నారు? చనిపోయిన స్థితిలో ఉన్నారు. మనిషి పైకి కనిపించే శరీరం మాత్రమే కలిగలేడు, కనిపించని ఆత్మ కూడా ఉన్నది. ఈ శరీరం అనేది మట్టిలో నుంచి వస్తే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? దేవుని దగ్గర నుంచి వచ్చింది. అవునా? మనం చనిపోయినప్పుడు అర్థమవుతుంది. ఈ శరీరం అనేది మన్ను కాబట్టి మంటిలో కలిసిపోతుంది. తర్వాత ఆత్మ తాను దయచేసిన దేవుని అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. మనము నిర్మింపబడినప్పుడు అలాగే జరుగుతుంది. ఇప్పుడు ప్రారంభంలో ఒక విత్తనం ఉంది. ఆ విత్తనం ఒక చోట వేసామనుకోండి, దాని నుంచి ఏమొస్తుంది చెప్పండి? మొక్క వస్తుంది. తర్వాత ఆ మొక్క నుంచి మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి, ఫ్రూట్స్ వస్తాయి, సీడ్స్ వస్తాయి కదా. ఆ సీడ్స్ మళ్ళీ నేలలో వేస్తే మళ్ళీ మొక్కలు వస్తాయి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ అంటే తరతరాలుగా మొక్కలన్నీ వస్తూనే ఉంటాయి. ఆ జీవం అనేది ఏమవుతుంది చెప్పండి? ఒక విత్తనం నుంచి ఇంకొక విత్తనంలోనికి, తర్వాత ఇంకొక విత్తనం నుంచి ఒక విత్తనంలోనికి అట్లా వెళ్తూనే ఉంటుంది, కంటిన్యూ అవుతూనే ఉంది. అవునా? ఈ విధంగా మానవులలో దేవుని యొక్క జీవం అనేది ఏమవుతుంది చెప్పండి? ప్రవహిస్తూనే ఉంది. అవునా? ప్రారంభంలో ఆదామును చేసిన ఆ జీవం దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆదామును ఇట్లా మట్టి తీసుకొని ఇట్లా శరీరాన్ని చేశాడు. నిజంగా దేవుడు ఎంత అద్భుతంగా ఆ యొక్క బొమ్మను చేశాడంటే, ఇక పూర్తిగా శరీరమే కదా. అవునా? అది ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఎలా ఉంటాడు? ప్లాస్టిక్ బొమ్మలాగా ఉంటాడా? శరీరమే కదా, రక్త మాంసం కలిగే ఉంటాడు. అలా చేశాడు. ఇక తర్వాత ప్రభు ఏం చేశాడంటే ఇలా ఊదాడు. ఏంటి సౌండ్ రావట్లేదు? ఎటు పని గట్టిగా ఊదాడు. అలా ఊదితే ఎక్కడ ఊదాడు చెప్పండి? నోట్లో ఊదాడా, ముక్కులో ఊదాడు చెప్పండి? నాసిక రంధ్రములు అంటే ముక్కులు ఇట్లా ఊదాడు అన్నమాట. ఇలా ఊదితే అతనికి ఏమొచ్చింది చెప్పండి? ప్రాణం వచ్చింది. తనలో నుంచి, దేవుల్లో నుంచి ఆత్మ అనేది అతనిలోకి వెళ్ళింది. ఏ మొక్కలో కానీ జంతువులో కానీ అలా చేయలేదు. మొక్కలో తర్వాత జంతువులు చనిపోయాయి అనుకోండి, మనుషులు అంటారు కదా, మనుషుల గురించి చెప్పినట్టు గాలిలో గడిచిపోయింది అన్నట్లుగా. అది మనుషులో కాదు, కానీ మొక్కల విషయంలో, తర్వాత జంతువుల విషయంలో జరుగుతుంది. మనిషి విషయంలో అలా జరగదు. మనిషి విషయంలో ఎలా జరుగుతుంది మరి? మట్టిలో కలిసిపోయింది, ఓకే. కానీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుడు ఏం చేస్తాడంటే మన గమ్యాన్ని నిర్దేశిస్తాడు. మన గమ్యాన్ని ఆయన నిర్ణయించి మనము ఆయన దగ్గర సదాకాలము జీవించడమా, లేదా ఆయనకు దూరంగా శాశ్వతంగా నిత్య నరకంలో వేదనను అనుభవించడమా దేవుడు నిర్ణయిస్తాడు. అందరూ దేవుని దగ్గరికి వెళ్తారు. ప్రభు నమ్ముకపోయినా ఎక్కడికి వెళ్తారు చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్తారు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన గమ్యాన్ని నిర్ణయిస్తాడు. అయితే మనము పాపములు బట్టి, అపరాధములు బట్టి చనిపోయాం. అంటే దేని బట్టి ఎక్కడ చనిపోయాము అంటే మనము శరీరంలో కాదు కానీ ఆత్మలో చనిపోయాం. ఇక ఆత్మీయ మరణం ఉంటారు కదా దీన్ని. ఇక ఆత్మీయ మరణం అంటే ఏంటి చెప్పండి? శారీరక మరణం అంటే శరీరం నుంచి మనము దూరంగా వెళ్ళిపోవటం, శారీరక మరణం.
ఆత్మీయ మరణం అంటే దేవుని నుంచి మనం దూరంగా వెళ్ళిపోవడం కదా. ఆదాముతో దేవుడు చెప్పాడు, నువ్వు మరి ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో నీవు ఆ పండు తిను దినమున నిశ్చయముగా సత్యదవు అని అన్నాడు. అంటే అర్థం ఏ రోజు తింటే ఆ రోజే చనిపోతావు అని చెప్పాడు. అయితే తిన్నాడు, 3వ అధ్యాయంలో తిన్నాడు. అయితే ఆ రోజు చనిపోయాడు చెప్పండి? శారీరకంగా చనిపోలేదు. శారీరకంగా ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే 930 సంవత్సరాలు బ్రతికాడు. అనుకోవచ్చు దేవుడు చెప్పిన మాట నెరవేరలేదుగా అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ వాస్తవానికి దేవుడు చెప్పిన మాట నెరవేరింది. అంటే ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో ఏ మరణం గురించి చెప్పాడు? శారీరక మరణం గురించి చెప్పాడా? ఆత్మీయ మరణం గురించి చెప్పాడా? ఆత్మీయ మరణం గురించి చెప్పాడు. మరి ఆ రోజు ఏం జరిగింది అంటే శరీరం నుంచి అతను వేరవ్వలేదు, కానీ ఎక్కడి నుంచి వేరయ్యాడు? దేవుని నుంచి దూరం అయిపోయాడు. చూసారా దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? దేవుని మనసు అనేది దేని మీద ఉందో మనం అర్థం చేసుకోవాలి. మన మనసు కూడా దాని మీద ఉందనుకోండి, అప్పుడు మనం ఎక్కడ ఉంటామంటే మనం జాగ్రత్త కలిగి ఉంటాం. గమనించారా? జాగ్రత్త కలిగి ఉంటాం. మనం వ్యాధులు వచ్చినప్పుడు అయ్యో నా శరీరం పాడైపోతుందని బాధపడి ప్రార్థన చేసుకోవటం, తర్వాత ఏదైనా ఆర్థిక నష్టం జరిగితే, వ్యాపారంలో ఉద్యోగంలో నష్టం జరిగితే అప్పుడు ప్రార్థన చేసుకోవటం, అదొక జాగ్రత్త. కానీ ఆ జాగ్రత్త అనేది మనం దేవునికి దగ్గర చేయలేదు. ఏ జాగ్రత్త చేస్తుంది మన దేవునికి దగ్గర అంటే, నేను దేవునికి దూరం అయిపోయాను, ఆత్మీయంగా మరి బలహీనైపోయాను, ఆత్మీయంగా వ్యాధి అనేది నాలో కలిగింది, నాలో దేవుని లక్షణాలు నాలో లేవు, తగ్గిపోతున్నా అని చెప్పేసిన బాధ అనేది మనలో ఉన్నప్పుడు మనము తీసుకునే జాగ్రత్త ఏమవుతుంది చెప్పండి? దేవునికి మనలను దగ్గర చేస్తుంది. దేవుడు దేని గురించి మాట్లాడాడంటే ఆత్మీయ మరణం గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఏ మరణం? అది మన అపరాధముల చేతను పాపల చేతను మనము చచ్చిన వారమై ఉండగా అన్నాడు. మనము చనిపోయాం, మన పాపలను బట్టి చనిపోయాం, మన అపరాధములను బట్టి చనిపోయాం. ఈ యొక్క మరణం గురించి గ్రహింపలేక నేను బాగానే ఉన్నాను, నాకు దేవుడు అవసరం లేదని చెప్పేసి మనుషులు అనుకున్న చేత ఇంకా దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. నిజంగా ఈ శారీరక మరణం కంటే ఈ ఆత్మీయ మరణం అనేది చాలా భయంకరమైన మరణము. ఇంకో మాట చెప్పాలంటే దేవుని యొక్క ఆత్మకు ఈ శరీరం అనేది ఏంటి అని అంటే ఒక ఇల్లు లాంటిది, ఒక నివాసం లాంటిది. 2 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనంలో ఉంది అన్నమాట. మనము ఈ దేహంలో నివసించుతున్నంత కాలము అని ఉంటుంది అక్కడ. 2 కొరింథీ 5:7లో మన దేహంలో నివసిస్తున్నంత కాలం, ఈ దేహము మనలో మనం నివసిస్తున్నాం. అది గనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగిండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమే ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ దేహంలో ఉన్నంతకాలం ఇక దేవుని ప్రత్యక్షంగా మనం దేవుని రాజ్యంలో ఉండలేం. అయితే భూమి మీద ఉంటున్నాం, అయినప్పటికీ కూడా ప్రభు మనతోనే ఉన్నాడు కాబట్టి మనకు ధైర్యం ఉంటుందని అక్కడ చెప్పారు. మనం ఎక్కడ ఉంటున్నాం? ఈ శరీరంలో ఉంటున్నాం. ఈ శరీరం అనేది ఒక నివాసం, ఈ శరీరం అనేది మరొక ఇల్లు లాంటిది. కాబట్టి ఇల్లు ఎప్పుడు దానికి ప్రాముఖ్యత ఉంటుందంటే ఆ ఇంట్లో ఎవరన్నా ఉన్నప్పుడు. మనం ఈ శరీరంలో ఉంటున్నాం కాబట్టి ఈ శరీరానికి ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ శరీరం అనేది ఆత్మకు కాదు, ఆత్మకు ఈ శరీరం, కానీ ఈ శరీరం ఆత్మ కోసమే శరీరం, కానీ శరీరం కోసము ఆత్మ కాదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఈ యొక్క గ్రహింపు మనకుంటే నిజంగా మనము దేవుని విషయంలో బాధపడతాం. నిజమైన పశ్చాత్తాపం అనేది మనకు కలుగుతుంది. మనం ఎప్పుడైనా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నిజంగా దేవానికి దూరం అయ్యాను అని మనం బాధపడాలి. దేవుని బాధ పెట్టానని చెప్పేసి పశ్చాత్తాపడాలి. అప్పుడు నిజంగా దేవునికి దగ్గర అవుతాం. అది కాబట్టి నిజంగా మన పరిస్థితి నిజంగా గమనించినట్లయితే మనము చనిపోయిన వారం. యెషయా గ్రంథంలో ఉంటుంది మరీ భయంకరంగా మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే మనకు తెలిసిన వాక్యాలే పదే మనము వింటూనే ఉంటాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయంలో 5వ వచనం మనం చదువుకుందాం. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడదురు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె
బలహీనమయ్యను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపండ్లు, అవి పెండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. చూసారా, ఈ మనం ఎన్నోసార్లు ఈ మాటలు వింటున్నాం. మనము వాక్యం వినేటప్పుడు ఎప్పుడైనా మనకు తెలిసిన వాక్య భాగాలని అనుకోకుండా ఆ వాక్య పెరుగులో మనము తప్పనిసరిగా పరీక్షించుకుంటూ మన వాక్యాన్ని వినాలి. అప్పుడు ప్రభు మరి మనలో పనిచేస్తారు. ఆ వాక్యం, విన్న వాక్యం అనేది మనలో పనిచేస్తుంది. నిజంగా అలా మరి పరీక్షతో మనకు మనం అప్లై చేసుకుంటూ నిజంగా మనం వింటే చాలా త్వరగా ఆత్మీయంగా మనము ఎదుగుతాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మన యొక్క పరిస్థితి చూడండి. ఇక్కడ గుండె బలహీనమైపోయింది. మన గుండె బలహీనమైపోయింది. ఇక మన శరీరము కూడా మనం గమనించినట్లయితే 5వ వచనంలో ప్రతివాని నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, తర్వాత గుండె బలహీనమైపోయింది అని రాయబడింది. ఇక 6వ వచనంలో చూస్తే అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పెండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. చూసారా, మనిషి పరిస్థితి చాలా భయంకరమైపోయింది. మనిషి నిజంగా ఎలా ఉన్నాడు అని అంటే చనిపోయిన వాడిగా ఉన్నాడు. ఎక్కడ చూసినా కానీ గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు మన శరీరంలో, కాలు చూసినా, చేయి చూసినా, దేహంలో ఎక్కడ చూసినా కానీ, శిరస్సులో చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లతో మనిషి జీవిస్తూ ఉన్నాడు. మనం అలా కనిపించకపోవచ్చు, ఎదుటి వ్యక్తికి మన దేహం అలా కనబడకపోవచ్చు, లేకపోతే ఇతరులు మనకు అలా కనబడకపోవచ్చు. కానీ ఎవరికి అలా కనిపిస్తున్నారు చెప్పండి? పరలోకమందున్న దేవునికి అలా కనిపిస్తున్నారు. గమనించారా? పరలోకమందున్న దేవుడు మనిషిని చూస్తే నిజంగా ఆ మనిషి ఎలా కనిపిస్తున్నాడంటే నిజంగా ఎంతో తీవ్రమైన వ్యాధి కలిగిన వాడుగా ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే చనిపోయిన స్థితిలో ఉన్నాడు. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో కూడా మనకు తెలుసు కదా, 17:9 హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. మన యొక్క శరీరము, మన దేహము నిజంగా మొత్తం ఎలా అయిపోయిందంటే పూర్తిగా చెడిపోయి ఉంది. దానిలో నిజంగా జీవం అనేది లేదు. నిజంగా ఏమాత్రం కూడా జీవము, మనలో ఏమన్నా ఆరోగ్యము, బలము, శక్తి అనేది లేని స్థితిలో మనిషి ఉండగా మరి దీని నుంచి విడుదల ఏంటి? దీని నుంచి ఆరోగ్యం ఎలా వస్తుంది? నిజంగా ఇలాంటి పరిస్థితి నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి. 49వ కీర్తనలో ఒక మాట ఉంది, ఇలాంటి పరిస్థితిలో మనం ఉండగా మనము రక్షించుకోలేమని, మన సహోదరుని కూడా మనము రక్షించలేమని, విమోచింపలేమని అక్కడ మనం గమనిస్తున్నాం. కౌరవ కుమారులు మన యొక్క పరిస్థితిని రాస్తూ 7వ వచనంలో నుంచి గమనిస్తాం. 49 7వ వచనం నుంచి ఏముందంటే, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. చూసారా, మనిషి ఎలా ఉన్నాడంటే విమోచన లేని స్థితిలో ఉన్నాడు, కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నాడు. నిజంగా అతను ఎలా ఉందంటే ప్రాణ విమోచన ధనము బహు గొప్పదైన స్థితిలో ఉన్నారు. ఎవరు కూడా దాన్ని తీర్చలేరు, ఎవరు కూడా విమోచించలేరు. నన్ను రక్షించండి అని చెప్పేసి ఒకరు ఇంకొకరికి వెళ్ళి అడగటానికి ఎవరు కూడా విమోచకుడు లేడు, ఎక్కడ కూడా రక్షకుడు లేడు. మనుషులు నిజంగా తక్కువ అన్నమాట. అవునా? చిన్న చిన్న కష్టాలకే మనుషులు ఏం చేస్తారంటే ఇప్పుడు తొలగిపోతే బాగుంది అనుకుంటాం. కొంతమంది ఏం చేస్తారంటే ఇక ఈ నరకంలో నుంచి బయటపడాలని చెప్పేసి కొన్ని శ్రమలను బట్టి అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే తమలో ఉన్న శ్రమలను బట్టి ఆత్మహత్య చేసుకొని ఇక పెన మీద నుంచి ఎక్కడ పడిపోయినట్టు అవుతారు? పొయ్యిలో పడిపోయినట్లు లేపుతారు. అంటే ఈ లోకంలో శ్రమలు తెప్పించుకోవాలని ఎక్కడికి వెళ్తున్నారు? నరకానికి వెళ్ళిపోతున్నారు. నరకంలోకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. అవునా? ఇంకా నిజంగా ఇక దాన్ని వర్ణించలేని బాధలు అవి.
ఇక నిజంగా అక్కడ ఎప్పుడు అరుపులు, కేకలు, వేదనలు, ఒక పక్క శారీరక శ్రమ, ఒక పక్క మానసిక వేదన, ఇవన్నీ నిజంగా విపరీతమైన ఆ యొక్క పరిస్థితుల్లో మనిషి ఇక నిత్యము బ్రతకాల్సిందే. ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా నిజంగా మనిషి ఎలా ఉంటాడంటే మానసికంగా మరి పెద్ద బరువు నెత్తి మీద కలిగి ఉంటాడు, లేదా వీపు మీద కలిగి ఉంటాడు. ఆ బరువుతో మనిషి నెమ్మది లేని స్థితిలో ఉంటాడు. ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా అని చెప్పేసి ప్రభు చెబుతున్నాడు. మనుషులందరూ పాప భారమును కలిగి ఉన్నారు. ఇంకొక వచనం చూద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయము, రోమపత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఆఖరి మాట ఉంటుంది. దుష్కార్యం అనే మాట కాడ చదువుకుందాం. దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. చూసారా, దుష్కార్యము అనగా పాపము చేసే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆత్మకు ఏముంటుంది చెప్పండి? శ్రమ, వేదన కలిగి ఉంటాయి. మనుషులందరూ రెండు గ్రూపులు ఉన్నారు. ఒక గ్రూపులో యూదులు ఉంటారు, ఇంకొక గ్రూపులో అన్ని దేశస్తులు కలిపి ఏమన్నారు ఇక్కడ? గ్రీసు దేశస్తులు అన్నారు. అందరినీ అంటే భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఈ కోవకు వస్తారు. ప్రతి ఒక్కరూ మరి దుష్కార్యం చేస్తున్నారు. మనకి రోమ 3:23 ప్రకారం ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్న వాక్య ప్రకారముగా ఇక్కడ అందరి యొక్క ఆత్మకు ఏమని చెప్పండి? శ్రమ, వేదన ఉంది. అందరూ కూడా శ్రమను, వేదన అనిపిస్తున్నారు. ఈ శ్రమ, వేదన నుంచి ఎవరు విడిపిస్తున్నారు? ఎవరు రక్షిస్తారు? నిజంగా ఎవరిని రక్షించుకోలేని స్థితిలో మానవులు ఉండగా పరలోకముందున్న దేవుడు భూలోకంలో ఉన్న మానవులను చూసి జాలి చూపించాడు, కనికరాన్ని చూపించాడు. నిజంగా మానవులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వారు తమ పాపములను బట్టి ఎంతో వేదనను, శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. వారు తమ భార్యని తామే మోసుకుంటూ ఎవరిని విడిపించలేని దుస్థితిలో, దౌర్భాగ్యకరమైన స్థితిలో మానవులు ఉన్నారని, మానవులు తమ పాపమును బట్టి చెడిపోయి ఉన్నారని, వారిని సృష్టించిన నన్ను తెలుసుకోలేని స్థితిలో, నాతో మాట్లాడలేని స్థితిలో, నేను ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోలేని స్థితిలో మనుషులు ఉన్నారని దేవుడు మన పట్ల జాలి చూపించి, కనికరాన్ని చూపించి ఏం చేశాడు చెప్పండి? ఈ లోకానికి వచ్చి ఆయన మన యొక్క అపరాధములను తన మీద వేసుకున్నాడు. అవునా? మన అపరాధములను తన మీద వేసుకున్నాడు. మన పరిస్థితి ఎలా ఉంది అని అంటే, మనం ఫస్ట్ చెప్పుకున్నాం, అబ్రహాము వలె ఉంది. అబ్రహాము సంతానము పొందుకోవడానికి ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడో అలాగే మనం కూడా ఉన్నాం. అబ్రహాము ఏమాత్రం కూడా సంతానం పొందుకునే అవకాశం లేని స్థితిలో ఉన్నాడు. ఈ లోకంలో తను కలిగిన ధనం కానీ, తనకున్న బంధువులు కానీ, స్నేహితులు కానీ, తన జ్ఞానం కానీ, శక్తి కానీ ఏమాత్రం ఉపయోగపడలేని స్థితిలో ఉండగా దేవుడు ఏం చేశాడు చెప్పండి? అతనికి సంతానము అనుగ్రహించాడు. అతని గొప్ప సంతోషాన్ని కలుగజేశాడు. నిజంగా ఎంత గొప్ప సంతోషం అని అంటే, ఒకనొక సమయంలో ఇక దేవుని కంటే తన కుమారుని ఎక్కువగా ప్రేమించే స్థితిలో ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? అప్పుడు ఒక పరీక్ష పెట్టి దాన్ని కూడా సరి చేశాడు. నిజంగా దేవునికి విలువ అప్పటికి అర్థమైపోయి, దేవా నీకంటే నా కుమారుడు కూడా ఎక్కువ కాడని నిజంగా దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి. నిజంగా దేవునికి గొప్పతనాన్ని అబ్రహాము గ్రహించి నిజంగా దేవుని ఘనపరిచాడు, దేవుణ్ణి మహిమపరిచాడు. మన పరిస్థితి కూడా అంతే ఉంది. ఎలా అంటే, మనము మన అపరాధములను బట్టి, పాపాలను బట్టి చనిపోయిన వారమై ఉండగా మనల్ని మనం రక్షించుకోలేని స్థితిలో, ఇంకొకరిని రక్షించలేని స్థితిలో, ఇంకొకరు వచ్చి మనల్ని రక్షించుకునే స్థితిలో మనము ఉండగా దేవుడు మనల్ని కనికరించి మన కొరకు తన కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. రోమపత్రికలో మనం చూస్తాం. అక్కడ రోమపత్రిక 8వ అధ్యాయంలో, రోమపత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చదువుకుందాం. రోమ 8:3-4లో, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి
నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. చూసారా, దేవుడు ఏం చేశాడంటే తన సొంత కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. పాప శరీరాకారంతో పంపించాడు. ఏం చేశాడు? ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. అంటే వాస్తవానికి ఆ శిక్ష ఎవరు చెప్పండి? మనది. పిల్లలు ఎవరు చెప్పండి? యేసుప్రభు పొందిన శిక్ష ఎవరి శిక్ష? మన శిక్ష. యేసుప్రభు శిక్ష అది మన పాపమా ఆయన పాపమా? మన పాపం. అంతేనా? మన పాపము ఎవరు అనిపించారు? ఎవరు అనిపించారు చెప్పండి? యేసుప్రభు అనిపించాడు. యేసుక్రీస్తు ప్రభు అనిపించాడు. నిజంగా దేవుడు మన యొక్క శిక్షను యేసుప్రభు మీద తన కుమారుని మీద విధించాడు. ఎలా విధించాడు అని అంటే చూడండి ఒకసారి, మరి కొన్ని 2 మాటలు గమనించుకుందాం. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, ఆయన పాపం లేనివాడు. అయితే మన పాపలు ఆయన మీద మోపడం వల్ల అక్కడ ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభు ఎలా అయిపోయాడంటే చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనంలో 2 కొరింథీ 5:21 ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఇక్కడ దేవుడు తన కుమారుని ఎలా చేశాడనేది చూస్తాం. తన కుమారునికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూద్దాం. ఇక్కడ ఎలా అయిపోయాడంటే చూడండి, ఒకటి అబ్రహాము గురించి చెప్పుకున్నాం. రెండోది ఎవరి గురించి చెప్పుకున్నాం? మన గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఎవరి గురించి చెప్పుకున్నాం అంటే యేసుప్రభు గురించి చెప్పుకున్నాం. యేసుప్రభు పరిస్థితి ఎలా ఉందంటే చూద్దాం. ఆయన మరి పాపం ఎరుగని వాడు, అయితే మన కోసము ఎలా అయిపోయారు? పాపముగా అయిపోయారు. అలా చేసింది తండ్రి అయిన దేవుడు తన కుమారుని పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అయితే ఎలా పాపముగా మారాడు? పాపము అంటే చూడండి, దీన్ని ఇంకొక పర్యాయ పదంలో మనం చూస్తే గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడినది. చూసారు, ఇక్కడ మరి మన కోసం యేసుక్రీస్తు ప్రభు ఎలా అయిపోయారు చెప్పండి? శాపమై అని ఉంది. 4వ లైన్లో క్రీస్తు మన కోసం శాపమైపోయారు. ఆయన శాపగ్రస్తుడు అయిపోయాడు. కింద మూల భాషలో ఉంది శాపగ్రాహి, అంటే శాపాన్ని ఆయన పొందుకున్నాడు. ఇక్కడ మరి ఇక్కడ రాయబడినట్టు ఇందుని గురించి రాయబడిన తర్వాత మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. యేసుప్రభు ఎలా అయిపోయాడంటే శాపగ్రస్తుడు అయిపోయాడు. ఇందాక మనం ఏం చూసాం? పాపం ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు, పాపం అయిపోయాడు. ఇక్కడ ఏముంది? శాపగ్రస్తుడు అయిపోయాడు, మన కోసం శాపం అయిపోయాడు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు పాపమును అంగీకరించడు. శాపగ్రస్తమైన దాన్ని దేవుడు ముట్టుకుంటాడా చెప్పండి? ముట్టుకోడు. మన ఎరుకో పట్టణ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఆ ఎరుకో పట్టణంలో దేన్ని కూడా మీరు ముట్టకూడదు, ఎందుకని? అది శాపగ్రస్తమైంది అని. అవునా? అది శాపగ్రస్తమైన పట్టణం, దేవుడు దాన్ని శపించాడు. శాపగ్రస్తమైన దేన్ని కూడా మీరు ముట్టొద్దని దేవుడు ఖండితంగా చెప్పాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు విషయంలో కూడా అదే జరిగింది. యేసుక్రీస్తు ప్రభు ఎలా అయిపోయాడంటే శాపమైపోయాడు, శాపగ్రస్తమైపోయాడు. మన శాపాన్ని ఆయన పొందుకున్నాడు.
అంటే పాపంగా మారిపోయాడు. మన పాపములు ఆయన శిక్ష ఆయన అనుభవించడం అనేది దానికంటే కొంచెం ముందుకు వెళ్తే ఆయన ఏమైపోయాడు? పాపంగా మారిపోయాడు. ఎంత పాపంగా మారిపోయాడంటే ఇక అప్పటిదాకా కుమారుడు తండ్రి కలిసి ఉన్నారు. తర్వాత తండ్రి కుమారులు ఏమైపోయారు చెప్పండి? వేరైపోయారు, దూరం అయిపోయారు. గమనించారా? అప్పటిదాకా ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏమి లేదు చెప్పండి, పాపం అనేది లేదు. సిలువలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కదా సిలువ మీద ఉంది. ఆ సమయంలో ఆయన ఏమైపోయారు చెప్పండి? తండ్రి ఏం చేశాడు చెప్పండి? తన కుమారుని చేతిని వదిలిపెట్టేశారు కదా. ఆయన ఏమైపోయాడంటే శాపమైపోయాడు, పాపమైపోయాడు. ఇక ఆయన నిజంగా మరి దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే పాపాన్ని అసహించుకుంటాడు. శాపగ్రస్తమైంది ఆయన ముట్టడు, పట్టుకోడు. అందుకనే తన కుమారుని చేతిని వదిలిపెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు 2 రకాల మరణాన్ని అనుభవించాడు. తెలుసుగా, మనకు తెలిసిన రెండు రకాల మరణాలు అనుభవించాడు. ఒకటి శారీరక మరణము, 2 ఆత్మీయ మరణం. శారీరక మరణం అనుభవించాడు, చనిపోయాడు, 3 రోజులు సమాధిలో ఉండి 3వ రోజు లేచాడు, మనకు తెలుసు. మరి ఆత్మీయ మరణాన్ని ఎలా అనుభవించాడు? ఆయన మరి తండ్రి ఏం చేశాడు? తన కుమారుని చెయ్యి వదిలిపెట్టాడు. ఎందుకని? ఆత్మీయ మరణం అంటే ఏంటి చెప్పండి? శారీరక మరణం అంటే దేహానికి, మన శరీరానికి దూరమైపోవడం. ఆత్మీయ మరణం అంటే దేవునికి దూరం అయిపోవడం. యేసుక్రీస్తు ప్రభు ఆత్మీయ మరణాన్ని కూడా పొందుకున్నాడు. అంటే దేవునికి దూరం అయిపోయాడా లేదు చెప్పండి? దేవునికి దూరం అయిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు శరీర మరణం విషయంలో ఆయన దాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు, దాని గురించి పట్టించుకోలేదు. ఆయనకు చాలామంది అనుకుంటారు క్రైస్తవులు, గెత్సేమనీ తోటలో ఆ సిలువలో కొట్టే ఆ కొరడా దెబ్బలు, తలలో ముళ్ళ కిరీటము, తర్వాత చేతుల్లో కాళ్ళలో ఏం కొట్టారు? మేకులు కొట్టారు. వాడిని చూసి ఇక ముందే దాన్ని గ్రహించుకొని వాడిని చూసి ఇక వద్దని చెప్పేసి అనుకొని దాని గురించి బాధపడ్డారు. అందుకే మరి ఆయన చెమట అనేది ఎలా మారిందంట? రక్తబిందులా మారిందని చెప్పేసి వేరే చాలామంది క్రైస్తవులను చెప్పుకుంటారు. కానీ వాస్తవానికి గెత్సేమనీ తోటలో ఆయన అంతగా వేదన పడింది దేని గురించి అంటే ఎలా తెలిసింది మనకి అంటే, ఆయన కడుపులో బాధ బయట పెట్టుకున్నారు. ఎప్పుడు అంటే శిలువ మీద ఉండి ఆయన ఏమన్నారంటే ఏలి ఏలి లామా సబక్తాని అని చెప్పేసి చెప్పారు. అవునా? అది ఆయన దాని అర్థం ఏంటి చెప్పండి? నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అన్నాడు. అది ఆయన తండ్రి చేయి విడిచిపెట్టిన తర్వాత దాన్ని తట్టుకోలేక బాధపడ్డాడు. నిజంగా ఎవరికైనా లోపల ఉన్నదే బయటకు వస్తుంది. అంత హింసలు పెట్టినా, అంత హింసించినా, అంత నిందించినా కానీ అక్కడ దేనికి బయటపడకుండా దేనికి బయటపడ్డాడు చెప్పండి? తండ్రి తన చేతిని వదిలిపెట్టిన దానికి బయటపడ్డాడు. అవునా? లాంటి లోపల ఏం బాధ ఉంది చెప్పండి? ఇప్పుడు శరీరంలో కలిగిన బాధ ఈ యొక్క కొరడా దెబ్బలకి లోపల బాధ ఉందా? లేకపోతే తండ్రి తన చేతిని విడిచిపెట్టినందుకు బాధ ఉందా చెప్పండి? దేనికి ఆయన బాధపడ్డాడు? తండ్రి తన చేతిని విడిచిపెట్టినందుకు బాధపడ్డాడు. అవునా? అది తనను నమ్మిన వారే హతసాక్షులుగా మరణానికి ఎదురెళ్తున్నారు. కొంతమంది మరి పూర్వకాలంలో ఏం చేసేవారంటే, ఇప్పుడు సింహాలకు వేసేవాళ్ళంట. క్రైస్తవులు ఏం చేశారంట? సింహాలకు ఎదిరేశారంట. సింహాలకు వేసిన వాళ్ళు అక్కడ ఒక బుక్ చదివి హతసాక్షులు అనే బుక్ చదివాను. ఆ సింహాలకి ఎలగా వేస్తే కొంతమంది ఏం చేస్తారంట? సింహాలను రెచ్చగొడుతున్నారంట. తమను తినడానికి రమ్మని సింహాలను రెచ్చగొడుతున్నారంట. ప్రభువుని నమ్ముకున్న క్రైస్తవులు అంటే రోషంగా ఏం చేస్తున్నారు? ఈ మరణము నా ప్రభువు నుంచి నన్ను దూరం చేయలేదని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? సింహాలని రెచ్చగొడుతున్నారంట. ఒక ఆయన ఏం చేశాడంటే, నువ్వు దీనికి మొక్కు, నేను వదిలిపెడతానని చెప్పేసి అన్నాడు అని, నిన్ను చంపుతాను, నిన్ను కొడతాను అని చెప్పేసి, నీ కుటుంబాన్ని హింసిస్తానని చెప్పేసి ఎట్లా చేస్తానని అంటే, ఆ విగ్రహం అట్లా ఉండగా ఆ విగ్రహాన్ని ఇటు కాలు పెడతాను నిన్నంట ఒక ఆయన. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను చంపుతానని బెదిరిస్తుంటే ఆయనలో ఉన్న లోపల ఆత్మ తీవ్రత వల్ల ఏం చేశాడు చెప్పండి? ఆ విగ్రహాన్ని కాలు పెట్టి తినేసాడు. అలా ఏం చేశారు? తనను చంపుతారని తెలిసినా కానీ కాలు పెట్టి తన్నేంత ధైర్యం అనేది అలా వచ్చింది
అలాంటిది యేసుక్రీస్తు ప్రభుకి శరీరంలో కలిగే శ్రమలు ఆయన ఏమాత్రం కూడా లెక్క చేయడు. గమనించారా? ఎందుకని అంత ఎదురుగా ధైర్యంగా వెళ్ళాడు ఆ శ్రమల కోసం అంటే మన కోసం, మన పాపాల కొరకు, మన యొక్క మరి దోష శిక్షను ఆయన అనుభవించాడు. అవసరమైతే ఇంకొన్నిసార్లన్నా యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమలను అనుభవిస్తారు. ఆయన మన పట్ల ఉన్న ప్రేమ అలాంటిది. ఆ ప్రేమను మనం గ్రహించుకోవాలి. చూసారా? నిజంగా దాన్ని ఎందుకు బాధపడ్డాడంటే తండ్రి సహవాసానికి దూరం అయిపోయాడు. నా దేవ నెల చేయి విడిచి అని చెప్పేసి అలా బాధపడ్డాడు. చూసారా? ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే తండ్రి తన చేతిని వదిలిపెట్టాడు. కొన్ని గంటల్లోనే యేసుక్రీస్తు ప్రభు ఏమైంది చెప్పండి? ప్రాణాన్ని వదిలిపెట్టేశాడు. అవునా? ఎన్ని గంటలు ఉన్నాడు చెప్పండి? శిలలో 6 గంటలు ఉన్నాడు కదా. ఉదయం 9 నుంచి 3 వరకు, అంటే 9 నుంచి 12 వరకే 3, 12 నుంచి 3 గంటల వరకు 3, 6 గంటలు ఆయన శిలలో ఉండి, కొంతమంది ఈ గుడ్ ఫ్రైడే రోజు ఎన్ని గంటలు ప్రార్థనలో ఉంటున్నారు? మధ్యాహ్నం 3 దాకా ప్రార్థనలో ఉంటున్నారు. అవునా? చాలామంది అట్లా ఉంటున్నారు. అయితే ఆ విధంగా అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొచ్చున్నానని చెప్పి ఏం చేశాడు చెప్పండి? ప్రాణాన్ని వదిలిపెట్టాడు. ఇప్పుడు చూడండి యేసుక్రీస్తు ప్రభు పరిస్థితి ఎలా ఉంది అనంటే ఆయన తన యొక్క మరి శారీరకంగా మరణించాడు ఒకటి. రెండోది ఎలా మరణించాడు చెప్పండి? ఆత్మీయంగా మరణించాడు. తండ్రి తన చేతిని చూడండి, యేసుప్రభు అనుకోండి, యేసుప్రభు తండ్రిని ఏం చేశాడు? ఇట్లా తండ్రి చేతిని వదిలిపెట్టేశాడు. మళ్ళీ పట్టుకునే లోపలనే చనిపోయాడా లేదా చెప్పండి? పట్టుకున్నాడా? పట్టుకోకముందే చనిపోయాడు. అంటే దూరమైన స్థితిలోనే చనిపోయాడు. పాపములు బట్టి, అపరాధములు బట్టి చనిపోయాడు. ఇంకో మాటలు చెప్పాలంటే వచ్చిన ఎఫెసీ 2:1 ఏముంది? మనం మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా అని ఉందా? సేమ్ అది యేసుప్రభుకు జరిగింది. దాంట్లో ఎటువంటి తేడా లేదు. యేసుప్రభు కూడా ఏమైపోయాడు చెప్పండి? అపరాధములను బట్టి, పాపములు బట్టి చనిపోయాడు. కాకపోతే అది ఆయన పాపాలు కాదు. ఎవరి పాపాలు? మన పాపాలు. ఇప్పుడు మన గురించి కూడా చెప్పుకున్నాం. ఇంకోటి ఏంటి అంటే మనల్ని ఎవరు విడిపించలేరు, మన సహోదరులు కూడా మనల్ని విడిపించలేరు. ఎవడు ఏ విధము చేతన తన సహోదరుని విమోచింపలేడు. వాడు ప్రాణ విమోచన గొప్పదైన స్థితిలో మనం ఎలాగైతే ఉన్నామో యేసుక్రీస్తు ప్రభు కూడా సేమ్ అదే విధంగా ఉన్నాడు. అవునా కదా? ఒకటి మాత్రం జరిగింది. ఏం జరిగింది? మన పాపములను ఆయన అనుభవించాడు. అది జరిగింది. అది జరిగి ఆయన మనకు మరి మన శిక్షణ ఆయన అనుభవించాడు, చనిపోయాడు. అయితే మరి మనకు నిజంగా ఆత్మీయ జీవము, తండ్రితో సహవాసము ఇవన్నీ రావాలి అని అంటే మనకు గొప్ప నిరీక్షణ, ఆధారం మనకు కలగాలంటే ఆ చనిపోయిన ఆయన ఏం కావాలి చెప్పండి? తిరిగి సజీవుడే లేగాలి. ఆయన మరణము నుంచి సజీవుడై, అంటే మరణంలో నుంచి జీవంలోనికి రావాలి. ఆత్మీయంగా చనిపోయాడు కదా. ఆత్మీయంగా చనిపోయి దేవుని దూరమైన స్థితిలో చనిపోయాడు. ఆయన బ్రతికి ఏం కావాలి? మళ్ళీ దేవునికి దగ్గర కావాలి. అవునా కదా? అప్పుడు మనం నమ్ముతాం ఆయన బ్రతికాడు, మళ్ళీ దేవునికి దగ్గర అయ్యాడు అని యేసుక్రీస్తు ప్రభువుకి చూసి మనం కూడా ఒక ఆధారం, నిరీక్షణ కలిగి ఇప్పుడు నేను కూడా దేవునికి దగ్గర కాగలను. ఆయన వచ్చి నా శిక్ష అనిపించాడు నా పట్ల ప్రేమతో. తండ్రి చేశాడు అనుకోండి, తండ్రి చేశాడు. అయితే ఆ విధంగా మరి మన శిక్ష అనిపించాడు. మరి పూర్తి మేలు కలగాలంటే ఆయన కూడా ఏం కావాలి చెప్పండి? ఆయన ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలి. అవునా కదా? తండ్రి దగ్గరకు వెళ్ళాలి, తండ్రితో సహవాసము కలిగి ఉండాలి. అప్పుడు మనం కూడా ఏ ఆధారాన్ని, నిరీక్షణ కలిగి ఉంటామనంటే, ఏ విశ్వాసాన్ని కలిగి ఉంటామంటే నేను కూడా దేవుని దగ్గరికి వెళ్ళగలను, నేను కూడా నా యొక్క మరణంలో నుంచి జీవంలోనికి రాగలను, దేవునికి దూరమైన నేను దేవునికి దగ్గర కాగలను అనే ఒక విశ్వాసంలోనికి మనము రాగలం. కాబట్టి అది జరిగింది. అందుకనే మనము నీతిమంతులుగా తీర్చబడటానికి ఆయన ఏమైనా చెప్పండి? లేపబడ్డాడు. మన అపరాధం నిమిత్తం అప్పగింపబడ్డాడు. అయితే మనం నీతిమంతులుగా తీర్చబడటానికి ఆయన సజీవుడై తిరిగి లేచాడు. అంటే ఇప్పుడు దీన్ని కనెక్షన్ను అర్థం చేసుకోండి. అబ్రహాము తాను మృతుల మీద శరీరము నమ్ముకోకుండా దేవుని ఏ విధంగా నమ్మి తాను తన కుమారుని పొందుకున్నాడో
యేసుక్రీస్తు ప్రభు తాను పాపములను బట్టి అంటే మన పాపములను బట్టి ఆయన మరణించి మళ్ళీ తిరిగి సజీవుడై లేచి తండ్రితో సహవాసన ఎలా కలిగి ఉన్నాడు? ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఏముంటుందంటే మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు అని చెప్పేసి మనం అక్కడ చూస్తాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఆఖరి భాగంలో ఏముందంటే ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. చూసారా ఆయన ఏమో ఇప్పుడు చెప్పండి, పాపను బట్టి మరణించాడు కానీ ఏమయ్యాడు? సజీవుడు లేచాడు. మనం ఫస్ట్లో చదువుకున్నాం, మరణము ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యము. రోమపత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన పునరుద్ధానుడైనందున దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపింపబడినని రోమపత్రిక 1వ అధ్యాయంలో మనము ప్రారంభ వచనాల్లో మనం చూస్తాం. ఆయన మరణమును జయించి లేచాడు. ఆయన మరణము పొందినవాడు అయినప్పటికీ కూడా సజీవుడే లేచి అదిగో ఆయన పరలోకమందు దేవుని మహోన్నతుడైన మహామగుడు దేవుని కృపార్శమున ఆసీనుడై ఉన్నాడు. నిజంగా ఇప్పుడు మనకి గొప్ప విశ్వాసం కలిగింది, ఇప్పుడు గొప్ప నిరీక్షణ కలిగింది. మనకు బదులు శిక్షణ అనుభవించాడంటే మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. మన పట్ల మనల్ని ప్రేమించిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు మనం కూడా వెళ్తానికి ఏమంటుంది చెప్పండి? గొప్ప ఆధారం ఉంటుంది, అవునా? ప్రార్థన గురించి హెబ్రీ పత్రికలో రాస్తూ మనం కూడా ధైర్యంతో దేవుని యొక్క కృపాసనం యొద్దకు చేరవచ్చు అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. చూసారా? హెబ్రీ 4:16లో గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం మీదకు చేరుదామని ప్రార్థన గురించి మనం చెప్పుకునేటప్పుడు చెప్తాం. ఇక్కడ దీనికి సంబంధించి ఒక మాట మనం చెప్పుకుంటాం. ఏంటి అనంటే హెబ్రీ 6:20లో నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు. చూసారా? మనకంటే ముందుగా మన పక్షమున ఆయన ప్రవేశించాడు. మనకంటే ముందుగా ప్రవేశించాడు. మన వెనకాల మనము ప్రవేశిస్తాం, అవునా? ఆయన ప్రవేశించడం ఎక్కడ ప్రవేశించాడు? ఆయన తెరలోపల ప్రవేశించడం ఉంది. ఎక్కడంటే పరలోకంలో ఆయన ప్రవేశించాడు. ఇప్పుడు నిజంగా గొప్ప నిరీక్షణ ఉంది. నిజంగా నిరీక్షణ బట్టి ధైర్యంగా ఉండగలుగుతాం. ఇది అక్కడికి వెళ్ళటం అంటే ఇది మన వల్ల అయ్యే పని కాదు. మన పాపం నుంచి మనం విమోచింపబడటం మన వల్ల అయ్యే పని కాదు. మృతతుల్యమైన మన శరీరంలో సజీవమైన స్థితిలోకి రావడం మన వల్ల అయ్యే పని కాదు. మనం ఆత్మలో చనిపోయాం, ఆత్మలో బ్రతికంపబడటం మన వల్ల అయ్యే పని కాదు. మనము దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, రోమపత్రికలో 5వ అధ్యాయము 1వ వచనం ఏంటంటే మనం ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మనం ఇప్పుడు ఏం చేయగలుగుతాం అంటే దేవునితో మనము సమాధానమును మనము కలిగి ఉండగలము అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. రోమపత్రిక 5:1లో కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. చూసారా? మనము కేవలం విశ్వాసం ద్వారా అబ్రహాము విశ్వాసం ఉంచి నీతిమంతుడిగా అలా అయిపోయాడు. కేవలం మనం కూడా మనల్ని నమ్ముకోకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ఇప్పుడు ఎలా చేయబడుతున్నాం చెప్పండి? నీతిమంతులముగా తీర్చు. ఇది కేవలము ఉచితముగా నీతిమంతులుగా మనము చేయబడుతున్నాం. అది నిజంగా మన కొరకు ఆయన మరణించిన వాడు అలాగే ఉండకుండా సజీవుడై తిరిగి లేచడం ద్వారా నేను కూడా తిరిగి లేస్తాను. నేను పాపమును బట్టి చనిపోయిన నేను పాపమును జయించి నేను జీవించగలను. ఈ శరీరంలో ఉన్న పాపమును జయించి జీవించగలను, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలనే నిరీక్షణ మనకు ప్రభువు ఆ విధంగా మృతుల నుండి పునరుద్ధానుడై లేచడం ద్వారా మనకు కలిగింది. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి నేను కూడా పరలోకానికి వెళ్ళగలను అనే ఒక నిరీక్షణ అనేది మనకు కలిగింది. ఇది కేవలము అది మన వల్ల కలిగినది కాదు, కానీ కేవలము ఆయనందు విశ్వాసము ద్వారానే కలిగింది. ఇలాంటి విశ్వాసాన్ని దేవుడు ఎలా ఎంచుతున్నాడు చెప్పండి? నీతిగా ఎంచుతున్నాడు. కాబట్టి ఆయనందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఎలా చేయబడ్డాము?
నీతిమంతులముగా చేయబడ్డాం. ఈ నీతి ద్వారా మనము దేవుల్లో కొనసాగలుగుతాం. ఈ యొక్క మాటలు బట్టి మనము ప్రభుని కొంచెం ఆరాధన చేద్దాం. ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలు ఏం చూసామని చెప్పండి. ఒకటి మూలవాక్యం ఏంటంటే, మనము ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి నీతిమంతులముగా తీర్చబడటానికే లేపబడ్డాడు కదా. ఉదాహరణ ఏం చూసామంటే, ఒకటి అబ్రహాము గురించి చూసాం. అబ్రహాము సంతానం లేనివాడుగా ఉన్నాడు, మృతతుల్యమైన శరీరాన్ని కలిగి ఉన్నాడు. అయితే మృతతుల్యమైన శరీరం వలన అతను తన సొంత శక్తి కానీ దేన్ని బట్టి కానీ ధనం బట్టి కానీ తన సంతానాన్ని పొందుకునే స్థితిలో దేవుని విశ్వాసం ఉంచి విశ్వాసము ద్వారా మరి ఆ వాగ్దానం నమ్మి సంతానాన్ని పొందుకున్నాడు. దేవుడు తన విశ్వాసాన్ని ఎలా ఎంచాడు? నీతిగా ఎంచాడు. అంటే అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అలాగే మనము మన అపరాధములను బట్టి చనిపోయినాం, మన పాపాలను బట్టి మరణిస్తులో ఉండగా మనల్ని విడిపించుకోలేని స్థితిలో ఉన్నాం. మనము ఇతరులను విడిపించుకోలేని స్థితిలో ఉండగా మనము కూడా నిజంగా నిస్సహాయ స్థితిలో ఉంటే దేవుడు తన కుమారుని ఈ లోకంలో పంపించి మన పాపములు ఆయన మీద మోపి ఆయన మరణానికి అప్పగించాడు. ఆయన శారీరక మరణం, ఆత్మీయ మరణం పొందుకున్నాడు. ఇప్పుడు ఆయన కూడా మరణించి ఏమైనా చెప్పండి, సజీవుడై తిరిగి లేచాడు. సజీవుడై తిరిగి లేచిన ఆయనందు మనం ఎలా విశ్వాసిస్తున్నాం? మరణించిన నేను కూడా తిరిగి లేస్తాను, ఆత్మీయంగా మరణించాను, నేను మళ్ళీ ఆత్మీయంగా బ్రతికింపబడతాను అని ఆయనందు మన విశ్వాసం ఉంచడం ద్వారా మన మీద మన విశ్వాసం ఉంచితే ప్రభు చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నట్టుగా మనల్ని మనం ఏం ఆత్మీయంగా బ్రతకలేం. కేవలం ఆయన విశ్వాసం ఉంచడం ద్వారానే మనం ఎలా చేయగలుగుతున్నాం? ఒకటి, బ్రతికింపబడుతున్నాం. రెండు, ఆయనలో జీవిస్తాం. దీన్ని ఇలాంటి విశ్వాసాన్ని ప్రభు మన విషయంలో నీతిగా ఎంచాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనను దేవుడు ఎలా ఎంచాడంటే నీతిమంతులుగా తీర్చాడు. ఇది ఆయనకు పునరుద్ధానం వలన మనకు కలిగిన భాగ్యం. కాబట్టి ఈ మాటలు బట్టి ప్రభుని ఆరాధన చేద్దాం.